ఎవరి కోసం బతకాలి అంటే మానవుడు సంఘజీవి. తన ప్రేమ పొందేవారు మాత్రమేగా తనను ప్రేమించేవారు కూడా కావాలని కోరుకుంటారు. ఒకవేళ వాళ్ళకి దేవుడి గురించి తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణం తీసుకుంటారు. ఎందుకంటే జీవితం చేదుగా అనిపిస్తుంది. పొద్దు పొడిచింది, పొద్దు గూకింది, తెల్లారింది, రాత్రి అయ్యింది అన్నట్టే ఉంటుంది జీవితం. మీకు ఇష్టమా అట్లాంటి జీవితం? ఎంతమందికి ఇష్టం అలాంటి జీవితం? మిమ్మల్ని గురించి ఆలోచించే ఒక వ్యక్తి కూడా లేని జీవితం ఎంతమందికి ఇష్టం? కాదన్న, కనీసం ఒక్కరన్నా ఆలోచించేవాళ్ళు కావాలి. అదే జీవితం అన్నోళ్ళు చేయొద్దండి. సో ఏ రూపాయనైనా మన గురించి ఆలోచించే ఒక వ్యక్తి కావాలి. మరి ఏం చేద్దాం? కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి లేదు. మరి వాళ్ళందరికీ చావాల్సిందేనా అంటే అవసరం లేదు అంటుంది ఇందాక చదివిన వాక్. నీ కొడుకు నిన్ను తల్లి అని గుర్తించకపోయినా, నీ కొడుకు నిన్ను తండ్రి అని పట్టించుకోకపోయినా, నీ తోడబుట్టిన వారు అన్నా, చెల్లి, తమ్ముడు, అక్క అని నిన్ను లక్ష్య పెట్టకపోయినా, నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే కాలం చేసినా అంటే కన్ను మూసినా, నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా, ఒక్క మాట, నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టికర్త ఒకడున్నాడు. అందరికీ నువ్వు బరువైన భారమైన ఆయనకు నువ్వు బరువు కాదు. అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి. ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా, ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా, నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు, నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నవాడు యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఇది అప్లోడ్ అయినాక చూసేవాళ్ళు కూడా కావచ్చు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను ఎందుకు బతకాలి, సస్తే బాగుండు కదా అని అనుకునే వారలారా, మీ విషయమై చింతించువాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడు యేసు. మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. మీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయక భూమి మీద నీకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు. నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. ఆ త్రిత్వం, త్రియేకుడు నీ కోసం ఉన్నాడు. ఆయన నీకు భరోసా ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఏ వెర్రి ముఖమా నువ్వు, ఒట్ట పిచ్చి ముఖంలాగా ఉన్నావు నువ్వు, మధ్యలో ఏర్పడిన బంధాలు మధ్యలో తెగిపోతాయి, ఎప్పటికీ తెగిపోని బంధం మనదమ్మా అంటాడు ఆయన. నాయనా, ఎప్పటికీ తెగిపోని బంధం మనది నాన్న. నువ్వు ఎందుకురా వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతావు? నేను లేనా? ఎంతవరకు ఉంటారు నాన్న వాళ్ళు? నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను నేను. నీ ఆరంభం నాతోనే, నీ గమనం నాతోనే, నీ ముగింపు తర్వాత కూడా నాతోనే. కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం ఎందుకు నన్ను అంత వేదన పడతావు అంటాడు. నాకు తెలియదు మరి ఎవరున్నారో ఇక్కడ ఆ పరిస్థితుల్లో. ఈ కూర్చున్న వాళ్ళలో ఉన్నారో, ఆ చూసేవాళ్ళలో ఉన్నారో, ఎవరున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు స్పష్టంగా ఈ మాట పలికిస్తున్నాడు. అది వాళ్ళకి చేరిద్దని నా నమ్మకం. నిన్ను లక్ష్య పెట్టేవాడు ఒకడున్నాడు. ఎవ్వరు ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచిస్తాడు.